హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. మనకందరికీ తెలిసిందే ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అనేవి June 5th నుంచి June 20th వరకు ఓవరాల్గా మనకు 15 డేస్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో మనకు ఒక 20 డేస్ టైం ఉంది. ఈ 20 డేస్లో మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి, జాబ్ రావడానికి టాపర్స్ సెలెక్షన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది అనేది చాలా క్లియర్గా ఈ సిరీస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 20 డేస్లో నేను ఇచ్చే స్టడీ ప్లాన్ ఏదైతే ఉందో మీరు బ్లైండ్గా ఫాలో అయిపోండి. మీరు కానీ డెఫినెట్గా ఈ స్టడీ ప్లాన్ కానీ ఫాలో అయితే జాబ్ రాకుండా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఆల్రెడీ మీరు చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. మీరు ప్రిపరేషన్ అయింది ఇప్పుడు దాకా ఒక ఎత్తు అయితే ఈ 20 డేస్లో మన ప్రిపరేషన్ అనేది కంప్లీట్గా జాబ్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇంతకుముందు దాకా ఏమనుకున్నారు, ఎగ్జామ్ డేట్స్ ఇంకా రాలేదని ప్రిపరేషన్ కొంచెం తగ్గించేస్తారు. వన్స్ మనకు ఎగ్జామ్ డేట్ రావగానే అందరూ స్టూడెంట్స్ ఏమవుతున్నారు, ఇంకా ప్యానిక్ అయిపోయి టెన్షన్ పడిపోతున్నారు. అరే టైం తక్కువ ఉంది కదా, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది అనే టెన్షన్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ 20 డేస్ స్టడీ ప్లాన్ తీసుకొచ్చాను. ఈ 20 డేస్లో నేను ఇచ్చిన స్టడీ ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని యాజ్ టీజ్గా ఇలాగే ప్రిపేర్ అవ్వండి. మనం అందరూ దాదాపు సిలబస్ మొత్తం కవర్ చేశారు. సో వన్స్ ఈ సిలబస్ మీరు కవర్ చేసిన తర్వాత ఈ 20 డేస్లో మీరు కొత్తది ఏది ప్రిపేర్ అవ్వకూడదు. మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిన దాన్ని మళ్ళీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనకు ఓవరాల్గా మొత్తం కవర్ అవుతుంది, అలాగే మనం జాబ్ అనేది ఎలా తీసుకురావచ్చు అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు మన యూట్యూబ్ ఛానల్ని యాప్ టు టాక్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. నెక్స్ట్ మనం ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించిన కావాల్సిన కంటెంట్ కంప్లీట్ మీకు ఆల్రెడీ ప్రతిదీ టాపిక్ వైజ్గా కవర్ చేశాను. మీకు ఏ టాపిక్ కావాలనుకుంటే ఆ టాపిక్ చూసి సబ్జెక్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకుని కూడా మీకు ఇక్కడ ఎన్టీపీసీ అర్థమెటిక్ ప్లేలిస్ట్లో అర్థమెటిక్ టాపిక్స్ ఉంటాయి. అలాగే ఎన్టీపీసీ మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్స్ ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. మ్యాథ్స్కి సంబంధించిన అన్ని టాపిక్స్ మొత్తం 32 వీడియోస్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి అనమాట. 2024లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ సొల్యూషన్ అనేది ఆర్ఆర్బి 2024 షిఫ్ట్ అండ్ టాపిక్ వైజ్ ప్లేలిస్ట్లో ఉంటాయి. అలాగే మీరు కొన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఆ క్వశ్చన్స్ మనం మళ్ళీ ఎగ్జామ్లో వస్తే 10 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో మీకు మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మ్యాథ్స్కి సంబంధించిన అర్థమెటిక్లో కొన్ని టాపిక్స్ అవి పక్కా సెలక్షన్ సిరీస్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. దాదాపు మీకు అప్డేటెడ్ కంటెంట్ తీసుకొని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని మీరు కానీ యూజ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అసలు మనం టైం అనేది ఎంత కేటాయించాలి, మీరు ఈ 20 డేస్ ఎంత ఎక్కువ టైం కేటాయిస్తే ఎంత మంచిది. నేను 5 అవర్స్ చదువుతాను, 10 అవర్స్ చదువుతాను, 15 అవర్స్ చదువుతాను, అది లిమిట్లెస్ అనమాట. ఒకవేళ మనం 20 డేస్కి రోజుకి ఒక 10 అవర్స్ ఇస్తే 200 అవర్స్ వస్తాయి. ఒకవేళ మనం రోజుకి 15 అవర్స్ ఇవ్వగలిగితే మనకి ఎన్ని అవర్స్ వస్తాయి, 300 అవర్స్ వస్తాయి అనమాట. సో ప్రతి ఒక్కరు మ్యాక్సిమం 15 అవర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ 15 అవర్స్ కానీ మీరు ఇస్తే పర్ డే మ్యాక్సిమం సిలబస్ మనం కవర్ చేయొచ్చు, మ్యాక్సిమం మాక్ టెస్ట్ మనం రాయొచ్చు, మాక్ టెస్ట్ను మనం కంప్లీట్ కూడా మనం అనాలిసిస్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనకు ఈ 300 అవర్స్ని ఈ 20 డేస్లో మనం ఎలా డివైడ్ చేయాలి, ఎలా సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేయాలో సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ మనకు తెలిసిన సిలబస్ ఓవరాల్గా ఈ 20 డేస్ మాస్టర్ ప్లాన్లో మనకున్న టాపిక్స్ ఏముంటాయి, మ్యాథ్స్ కంప్లీట్ చేయాలి, రీజనింగ్ కంప్లీట్ చేయాలి, జీకే కరెంట్ అఫైర్స్, అలాగే మాక్ టెస్ట్ కంపల్సరీగా రాయాలి. ఓకే, సో మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి, అలాగే మాక్ టెస్ట్ కూడా రాయాలి. అయితే మనకు మ్యాథ్స్కి ఓవరాల్గా మనకు ఎన్ని అవర్స్ ఈ 20 డేస్లో 50 అవర్స్ వస్తున్నాయి. అంటే పర్ డే మనకు 2.5 గంటలు వస్తున్నాయి. మీరు ప్రతిరోజు మ్యాథ్స్కి 2 hours 30 minutes మీరు మార్నింగ్ తీసుకుంటారా, ఆఫ్టర్నూన్ తీసుకుంటారా, ఎప్పుడైనా తీసుకోండి. బట్ మ్యాథ్స్కి మాత్రం మీరు 2 hours 30 minutes కంపల్సరీ కేటాయించాల్సిందే. సో నెక్స్ట్ మీకు ఈ 2 hours 30 minutesలో ఏం కవర్ చేయాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీజనింగ్ ఓవరాల్గా 20 డేస్లో 40 hours పర్ డే, అంటే ఎన్ని అవర్స్ 20 hours 2 hours కేటాయించాల్సిందే పర్ డే. అలాగే జీకే ఓవరాల్గా మనకు 100 hours. దీనికి 100 hours ఎందుకు ఇచ్చారంటే చాలామంది స్టూడెంట్స్ జీకే స్టార్టింగ్లో చదవంటారు, కనీసం అట్లీస్ట్ ఇంకా 20 డేస్ ముందు ఉంది. కాబట్టి ఈ 20 డేస్లో మీరు మ్యాక్సిమం ఈ 100 hours మీకు జీకేకి కేటాయించాల్సిందే. అయితే పర్ డే ఎన్ని అవర్స్ ఇవ్వాలి, 5 hours ఇవ్వాలి. ఈ 5 hours
జిఎస్జికే చదువుతూ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మీకు టైం కేటాయించాల్సింది, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో కూడా క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. అలాగే మనకి ఎవ్రీడే మాక్ టెస్ట్ రాయాలి, కంపల్సరీగా మాక్ టెస్ట్ రాయాలి. సో ఈ మాక్ టెస్ట్ కోసం ఎన్ని అవర్స్, 20 డేస్కి 60 అవర్స్, అంటే పర్ డే ఎన్ని అవర్స్, 3 అవర్స్ మీరు మాక్ టెస్ట్ కేటాయించాల్సిందే. అంటే ఈ 3 అవర్స్ మాక్ టెస్ట్ అంటే మీరు డైలీ ఎన్ని మాక్ టెస్ట్ రాయాలి, 2 మాక్ టెస్ట్ రాయాలి. సో దాంతోపాటు మనం ఏం చేయాలి, నోట్బుక్ మెయింటైన్ చేయాలి. ఈ నోట్బుక్ మీరు రాయాల్సిన పని లేదు, ఎలా చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. దానికి మీరు మళ్ళీ 50 అవర్స్ కేటాయించాలి 20 డేస్కి, అంటే పర్ డే ఎన్ని అవర్స్, 2 hours 30 minutes, 2.5 hours ఈ నోట్బుక్లో పాయింట్స్ మీరు రివిజన్ చేయడానికి మీరు కంపల్సరీగా ఆ టైం మీరు కేటాయించాల్సిందే. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా అవర్స్ ఎన్ని, అలాగే ఏం చేయాలి, సబ్జెక్ట్ వైజ్గా ఏం చేయాలని మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఓవరాల్ టైమర్ ఇచ్చాను, సబ్జెక్ట్ వైజ్గా టైమర్ ఇచ్చాను, అలాగే ఈ సబ్జెక్ట్ వైజ్ టైమర్లో మళ్ళీ ఏమి నేర్చుకోవాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ స్ట్రాటజీ కానీ నేను చెప్పిన స్ట్రాటజీ కానీ మీరు అప్లై చేస్తే డెఫినెట్గా చెప్తున్నా కదా మీకు సెలక్షన్ అనేది పక్కా అవసరం అన్నమాట. మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ నేర్చుకున్నారు, మీరు సబ్జెక్ట్ నేర్చుకుని ర్యాండంగా ప్రిపేర్ అవ్వడం కాదు, మనం ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేసుకుని అదే స్ట్రాటజీ స్టిక్ అయ్యి ఆ స్ట్రాటజీ ప్రకారమే ప్రిపేర్ అయితే మనం ఈ 20 డేస్ని పక్కాగా యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అవుతాము. అంతేగాని మనం కంప్లీట్గా రీజనింగ్ మీద కూర్చోకూడదు, కంప్లీట్గా జీకే మీద కూర్చోకూడదు, కంప్లీట్గా మ్యాథ్స్ మీద కూర్చోకూడదు. మనకున్న టైంలో మనం కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్ మనం క్లియర్ చేయాలి. అదే ఫస్ట్ పాయింట్, ఈ 20 డేస్ మాస్టర్ ప్లాన్లో మ్యాథ్స్కి మనం రోజుకి ఎంత ఇచ్చాము, 2 hours 30 minutes ఇచ్చాము. ఈ 2 hours 30 minutesలో మీరు ఏం చేయాలి, డైలీ ఒక చాప్టర్ కంపల్సరీ రివిజన్ చేయండి. ఈరోజు పర్సంటేజ్ అనుకుంటే పర్సంటేజ్ మొత్తం ఒక టాపిక్ రివిజన్ చేయండి. నెక్స్ట్ ఆ టాపిక్ రివిజన్ చేసిన వెంటనే మీరు మళ్ళీ ఏం చేయాలి, ఆన్లైన్ మాక్ టెస్ట్ రాయాలి. ఆ టాపిక్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకున్న ఆన్లైన్ మాక్ టెస్ట్ రాయాలి. మినిమం ఒక 50 questions చేయాలి పర్ డే. ఎన్ని క్వశ్చన్స్, 50 questions చేయాలి. నెక్స్ట్ ఈ 50 questions మీరు మాక్ టెస్ట్ రాసిన తర్వాత చూడండి, మీరు ఆన్లైన్ మాక్ టెస్ట్లో 10 questions మాక్ టెస్ట్ ఉంటాయి, లేదు 20 questions మాక్ టెస్ట్ ఉంటాయి. 10 ఉన్నాయి అనుకో, 5 మాక్ టెస్ట్ రాయండి చాప్టర్ వైజ్లో. సో ఈ మాక్ టెస్ట్ మీరు రాసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఆ మాక్ టెస్ట్ని మీరు అనాలిసిస్ చేయండి. సో కంపల్సరీగా మనకు కొన్ని కొత్త క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి, అంటే ఇంతవరకు మనం చేయని క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి, రాని క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి, అలాగే మీకు డిఫికల్టీ అనే క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీరు ఏం చేయాలి, ఫోటో తీసుకోండి, మీరు రాయొద్దు, మళ్ళీ ఆ క్వశ్చన్స్ రాసి నోట్స్ మెయింటైన్ చేయొద్దు. ఇందాక మీరు నోట్బుక్ అని చెప్పారు కదా, నోట్బుక్ 2 hours 30 minutes అని, ఇక్కడ చేయాల్సిన పాయింట్స్ అదే. ఈ 2 hours 30 minutesలో మీరు ఏం చేయాలి, ఏ క్వశ్చన్ మీరు డిఫికల్టీ ఉందో, ఏ క్వశ్చన్ మీరు చేయలేకపోతున్నారు, ఆ క్వశ్చన్స్ మీరు ఫోటో తీసుకోండి. ఆ ఫోటో తీసుకుని మొత్తం ఒక ఫోల్డర్ పడేసేయండి. ఓకే, సో ఈరోజు నేను మాక్ టెస్ట్ మ్యాథ్స్ రాశాను, మ్యాథ్ టెస్ట్లో ఈ క్వశ్చన్స్ నాకు రాలేదు, ఫోటో తీసాను, అది తీసుకొచ్చి ఆ ఫోల్డర్లో పడేసేయండి. నెక్స్ట్ రీజనింగ్ కూడా, రీజనింగ్ పర్ డే ఎంత టైము, 2 hours టైం ఇచ్చారు. ఈ 2 hours మీరు ఏం చేయాలి, ఒక టాపిక్ కంపల్సరీ రీజనింగ్ ఒక టాపిక్ తీసుకోండి, కంప్లీట్ చాప్టర్ వైజ్ రివిజన్ చేయండి. ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఏ మోడల్ డిఫికల్టీగా ఉన్నాయి అన్నీ రివిజన్ చేయండి. సో వన్స్ ఆ టాపిక్ క్లియర్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే మీరు రివిజన్ చేయడానికి పెద్ద ఎక్కువ టైం పట్టదు, ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కాబట్టి చాలా తక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం మీరు కేటాయించాల్సింది మాక్ టెస్ట్లో కేటాయించాలి. సో సెకండ్ పాయింట్ ఏంటిది, మళ్ళీ మీరు ఏ టాపిక్ అయితే నేర్చుకున్నారో ఆ టాపిక్ మీద ప్రీవియస్ క్వశ్చన్ తీసుకున్న మాక్ టెస్ట్ మినిమం 50 questions. నెక్స్ట్ మాక్ టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, అనాలిసిస్ చేయాలి. ఈ అనాలిసిస్లో మీరు ఏదైతే డిఫికల్టీ క్వశ్చన్స్ వచ్చినాయో ఆ డిఫికల్టీ క్వశ్చన్స్ మొత్తం ఫోటో తీసుకొని ఒక ఫోల్డర్ పడేసేయండి. అలాగే జిఎస్ జీకే క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్, ఈ జిఎస్ జీకే కరెంట్ అఫైర్స్లో మీరు ఇక్కడ చాప్టర్ వైజ్ నేర్చుకోవాల్సిన పని లేదు. మీరు ఏం చేయాలి అంటే ఒక బుక్ తీసుకుని, స్టాండర్డ్ బుక్ తీసుకొని అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్, రైల్వేలో ఇప్పుడు దాకా అడిగిన అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చేసేది ఏం లేదు, బట్టి కొట్టుకోవడమే, చదవడం. కొన్ని బుక్స్లో ఏం చేస్తాడు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చదవండి. ఎక్స్ప్లెనేషన్ చదివితే ఏమవుతుంది, ఆ ఎక్స్ప్లెనేషన్లో మనకు 2-3 questions మనం ఆన్సర్ పెట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఒక పాయింట్. నెక్స్ట్ ఏం చేయాలి, 1 year కరెంట్ అఫైర్స్. మనం రైల్వేలో 1 year అడగచ్చు, 1.5 year అడగచ్చు, మనం పక్కాగా చెప్పలేము కాబట్టి మినిమం ఒక 1 year మొత్తం కంపల్షన్ బుక్ ఉంటుంది, లేదు వీడియోస్ చూడండి. సో మనం ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ మాత్రం కవర్ చేయాలి. ఇక్కడ మీరు చాప్టర్ వైజ్ రివిజన్ అవసరం లేదు, మీరు ఆల్రెడీ చాప్టర్ వైజ్ చేసి ఉంటే చేయండి, ఎవ్రీడే ఒక్కొక్క టాపిక్ రివిజన్ చేయండి. అలాగే ప్రీవియస్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా మాత్రమే ఎవ్రీడే బేసిస్లో మాత్రం మీరు కంపల్సరీగా చదవాల్సింది. ఇక్కడ మీరు మాక్ టెస్ట్ రాయాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు చదువుకుంటూ పోతున్నారు కాబట్టి మళ్ళీ మాక్ టెస్ట్ రాసే టైం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీడే మీరు ఒక 2 మాక్ టెస్ట్ కంపల్సరీగా రాయాల్సింది. ఓకే, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, చాప్టర్ వైజ్ రివిజన్ జరుగుతుంది, చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్ జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటిది, ఓవరాల్గా మాక్ టెస్ట్ రాస్తే ఈ ఓవరాల్ మాక్ టెస్ట్లో ఏమవుతుంది, అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. రీజనింగ్ కవర్ అవుతుంది, రీజనింగ్, మ్యాథ్స్,
జీకే జిఎస్ కరెంట్ అఫైర్స్, అలాగే ఈ 3 మొత్తం కంప్లీట్గా మళ్ళీ రివిజన్ అవుతుంది. ఇలా మీరు 2 మాక్ టెస్ట్ కంపల్సరీగా రాయాలి. నెక్స్ట్ ఈ 2 మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఆ 2 మాక్ టెస్ట్ని మీరు అనాలిసిస్ చేయండి. మీరు ఏ క్వశ్చన్ డిఫికల్టీగా ఉంది ఆ ఫోటో తీయండి. ఆ ఫోటో తీసిన దాన్ని వెంటనే మీరు ఏం చేయాలి, ఒక ఫోల్డర్లో పడేసేయండి. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, చాప్టర్ వైజ్ అనాలిసిస్ చేసాము, కొన్ని ఫోటోలు తీసాము, ఫోల్డర్లో పడేశారు. అలాగే మాక్ టెస్ట్ రాశారు, మాక్ టెస్ట్లో ఫోటోలు తీశారు, దాన్ని ఒక ఫోల్డర్లో పడేశారు. లాస్ట్లో మనం ఏం చేయాలి, మీకు చెప్పా కదా, నోట్ బుక్కి డైలీ మీరు 2 hours 30 minutes అని మీరు ఏవైతే ఆ ఫోల్డర్లో పడేశారో అవి మొత్తం మీరు మళ్ళీ ఈ టైం కేటాయించి అనాలిసిస్ చేయండి. 2 hours 30 minutesలో మ్యాథ్స్లో డిఫికల్టీ క్వశ్చన్స్ ఏమున్నాయి, రీజనింగ్లో డిఫికల్టీ క్వశ్చన్స్ ఏమున్నాయి, అలాగే మాక్ టెస్ట్ రాసినప్పుడు మీకు డిఫికల్టీ ఏమనిపించినాయి కంప్లీట్గా అనాలిసిస్ చేసి ఆ డే కల్లా మీరు వాటిని మళ్ళీ రివిజన్ చేయండి. సో ఏమవుతుంది, మీరు నెక్స్ట్ ఇలా చేయగా ఏమవుతుందంటే నెక్స్ట్ డే బై డే ఏమవుతుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంకి మీకు ఓవరాల్గా కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, మీకు తెలియకుండా కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి, మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు పేపర్ డిఫికల్టీ లెవెల్ ఉంటుంది, ఈజీ లెవెల్ ఉంటుంది. మీరు ఫైనల్ అనాలిసిస్లో మీరు చెక్ చేయాల్సింది ఏంటిదంటే పర్సంటైల్ చెక్ చేయండి. మీరు మార్క్స్ చెక్ చేయొద్దు. పర్సంటైల్ అంటే ఏంది, ఆ ఎగ్జామ్కి మీరు ఒక ఆన్లైన్ మాక్ టెస్ట్ తీసుకుంటే చాలామంది ఆ మాక్ టెస్ట్ రాస్తారు. సో ఇంతమంది రాసినప్పుడు మీ యొక్క పర్సంటేజ్లు ఎంత వచ్చింది, ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా, మీరు అన్ని ఒకే లెవెల్ పర్సంటేజ్ మెయింటైన్ చేస్తే నో ప్రాబ్లం, అంటే మీ ప్రిపరేషన్ బాగున్నట్టు. ఒకవేళ ఈజీగా ఉన్నప్పుడు మీ పర్సంటేజ్ పెరిగి డిఫికల్ట్గా ఉన్నప్పుడు పర్సంటేజ్ తగ్గితే మాత్రం మీరు కొంచెం మళ్ళీ ఫోకస్ చేసి బాగా ప్రిపేర్ అవ్వాల్సి అనమాట. సో ఈ స్ట్రాటజీ అనేది పక్కాగా మీకు డెఫినెట్గా చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ మీరు కొత్తది ఏమి నేర్చుకోవద్దు, చదివిన దాన్ని మళ్ళీ రివిజన్ చేయండి, కొత్త బుక్స్ మళ్ళీ ఏం తీసుకోవద్దు. ఈ ఉన్న 20 days టైంని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీకేమన్నా టాపిక్స్ డౌట్స్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో మేము ఆల్రెడీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ టాపిక్స్ చూడండి, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఈ స్ట్రాటజీ కానీ మీకు నచ్చితే దయచేసి నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు ఉన్న టైంని మీరు కరెక్ట్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే స్ట్రాటజీ నేను ఇవ్వడానికి చాలా రీసెర్చ్ వర్క్ చేస్తున్నాను. సో నేను చాలా వీడియోస్ చూస్తాను. సో నాకు ఒక స్ట్రాటజీ ఉంటుంది, బెటర్ స్ట్రాటజీ ఇంకేమైనా ఉన్నాయా అని చాలా వీడియోస్ చూసి మొత్తం కంపారిజన్ చేసి ద బెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీ ముందుకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చేయాల్సిన వర్క్ మొత్తం నేనే చేసి మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అంతేగాని ఇది నా ఓన్ స్ట్రాటజీ కాదు, నా ఓన్ స్ట్రాటజీ ఉంటుంది, వేరే వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి. సో నేను కంపారిజన్ చేసి ఏ స్ట్రాటజీ అయితే బాగుంటుందో ఆ స్ట్రాటజీ మీకు ప్రొవైడ్ చేస్తాను. కొన్నిసార్లు నా స్ట్రాటజీ బాగుంటుంది, నా స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్నిసార్లు వేరే వాళ్ళ స్ట్రాటజీ బాగుంటుంది, వేరే వాళ్ళ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, సో అల్టిమేట్గా ఎక్కడి నుంచి అయినా సరే మనకు ద బెస్ట్ స్ట్రాటజీ అయితే ఉందో ఆ స్ట్రాటజీ మీకు నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నా ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.